డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడూ కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతోటి, అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకుండా 2 రోజా మొక్కలతో కుండీల్లో చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయారు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నారు ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను, కానీ చదవడం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు, మామూలు బలం. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు, నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు. మా వదిన కానీ, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన, అంటే నాకు ఈ బుక్ ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో, ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫేర్కి వెళ్ళేవాడు. అక్కడ బుక్ ఫేర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర తిలకర్ అమృతం కురిసిన, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచనం, ఇవన్నీ కొనుక్కొని, అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి. అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. ఓపెన్ చేయగానే కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక ప్రేమికి తెలుసు దాని భావం. అలాగే ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్ లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే, మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే, ఎందుకు నడవగలనంటే, ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు. ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే, మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం. ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, అది ఆ కష్టం నాకు అర్థం చేసుకున్నాడు. అంటే ఎంత ఇబ్బందులు పడతారు. అలాగే చిన్న కథలు చదివిన, అలాగే మన సంస్కృతం, మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు 5వ తరగతిలో ఐ థింక్ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు, దాంట్లో హాహా హూ అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది. నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వముఖంతో ఉన్న మనిషి శరీరంతో ఒక గంధర్వుడు పడిపోయి ఉంటాడు, ఇలా మూర్చపడిపోయి ఉంటాడు. ఆ ఫోటో చూశాను, అది చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను. ఆ హాహాహు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అవుతుంది. ఎంత గొప్ప సంస్కృతి అని, అంటే ఎంత గొప్ప సైన్స్ ఫ్యాంటసీ సినిమా అంటే, ఒక జగదేక వీరుడు విజయ అతిలోక సుందర కూడా మంచి
దానికి మించింది అంటే ఎంత అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదౌసి నా టీచర్ చెప్తే, నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే, నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంత గౌరవం పెరిగిపోయింది. అంత అంటే ఒక వ్యక్తి తాలూకు కష్టం, ఒక శ్రమ దోపిడిని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదౌసిలో అర్థమవుతుంది. అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం, ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకుల పురుషోత్తం గారిది, ఆయన బాల సాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా, అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మా ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది. అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం అని చివుకుల పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంత కష్టాలు పడాలి, ఏమేమి నలుగుతారు మనుషులు. అలాగే గోపీచంద్ గారు ధర్మవడ్డీ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి, చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు, మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డదైపు చంపేసింది, ఇలాంటివి విన్నాం. ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు, మనకు సమాజం పట్ల అవగాహన, ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి. అలాగే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి చదివే మెడ్రాస్ చెన్నైలో, మేబీ అలా 17-18 సంవత్సరాలు అనుకోండి. చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నాయి, ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా, ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసింది. నన్ను అందుకనే ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసి అనే ఒక నవల విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు రాసింది. అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కరు ప్రభావితం చేస్తుంది. దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగలను, తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు. తెలుగు భాషలో మనందరం తెలుగు వాడిగా పుట్టడం, అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే, ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి, చదవాలి. కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతాయి మనకి ఊహించలేము. మనం ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే కూడా, నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా, ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, కె శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే నేను మధ్యలో ఆపేసి అర్థవంతంగా ఆపేశాను. అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక ఫస్ట్ వాల్యూమ్ ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, నాలంటే ఒక పాపులర్ ఫిగర్, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. శ్రీనివాసరావు గారు కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే, వేదిక పైన మహానుభావుల గురించి తెలియజేస్తే అది నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నాం. అని మనం పాపులారిటీ అంటే పాపులారిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మేధావులు కాదు, నాతో సహా. ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి, వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి, అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టు ఉండాలి. ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమ పడతానో నాకు తెలుసు. వాళ్ళు తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే 6 గంటలు, నాకు ఆల్మోస్ట్ 7 గంటలు పెట్టిన స్పీచ్. పొద్దున కూర్చుంటే తిరుమలలో కూర్చొని రాయడానికి. అది రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఒక శ్రీ తాలూకు ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది, ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన, ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటుంది, తిలకి ఎంత జ్వలించిపోయింటే. అంటే ఒక్కొక్కరి గురించి. అలాగే విశ్వనాథ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన. అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటి ఆయన రాయలేదని చెప్తారు ఆయన. ఇప్పుడు ఆయన గురించి అసలు చెప్తూనే కథ నోట్ చెప్పేవాడు. మళ్ళీ ఈ రోజు ఆపేసిన కథ మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం. అలాంటి మన విజయవాడలో మహానుభావులు. అలాగే ఎంత సాహితీ సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది, మనకి సూర్యరాయాంధ్ర నిఘంటు అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకుంటే మన కథ, మన ఉదాహరణకి ఒక క్రిమినల్ ఆయన మాల్కమ్ ఎక్స్ అని. మాల్కమ్ ఎక్స్ ఒక చిన్న కార్ థెఫ్ట్ లో పట్టుకొని, కార్ని జాక్ చేసి దొంగతనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే 18-19 ఏళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ జైల్లో చాలా సంవత్సరాలు ఉంటాడు. ఆయనకి దొరికిన ఒకటే ఒక పుస్తకం, ఒక ఇంగ్లీష్ డిక్షనరీ.
అతనికి ఆల్ఫాబెట్స్ తెలియదు. కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసిందండి. అలాగే నాకు నిజంగా ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఈరోజు బాధపడుతూ నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. వాళ్ళు శపించారేమో నన్ను, అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు తపన పడుతున్నాను. కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనం ఏముంది? వ్యాకరణ ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే, ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది. నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను. అలాంటి బాధ మీకు రాకూడదని చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బాగా దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ నేర్చుకున్నది, ఇంగ్లీష్ చాలా అవసరం, నేను కాదనట్లేదు. కానీ మాతృభాషని అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాషను నేర్చుకోలేదు. అది మటుకు మనం అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. అక్కడ పేదరికం ఉండకూడదు. ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు. అందుకని ఇదొక్కటి, దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం, మాతృభాషను నేర్చుకోవడం. అలాంటి మాతృభాషకి ఇవన్నీ పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి, బుక్ ఫెయిర్స్ ఇలాంటివన్నీ. ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైందో మనకు తెలియదు, ఎంత ట్రైనింగ్ వెయిట్స్ అని చెప్పాను. ఒక్కొక్క పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనకు తెలియదు, చదివితే తప్ప దాని లోతు అర్థం కాదు. అందుకని మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలు మన సెల్ ఫోన్స్ పట్టుకుంటాం, మాట్లాడేస్తాం, ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటాం, ఏదైనా తెలుసుకోకుండా. కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది, ఒక ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నా కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు మనకి. అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం. గొప్ప రచయితని నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చేమో, కానీ రచయితల తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నాను, మనసు లోతుల నుంచి అర్థం చేసుకున్నాను. అందుకని నాకు రచయితల మీద, కవులు, కళాకారుల మీద అపారమైన గౌరవం. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గొప్ప రచయితలు పుట్టిన నేల. మన ఈ మధ్యలో సంభాషణలో కూడా నేను మాట్లాడుతూ ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదే మన అమెరికాకి వెళ్తే, ఏ విదేశాలకు యూరోప్కి వెళ్తే ఒక్కొక్క రచయితలు ఇంకా షేక్స్పియర్ ఇల్లు ఇది ఇలా ఉంటుంది, ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నాడు అని చెప్తారు. అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా అలాగే ఉంది, అపార్ట్మెంట్ ఇక్కడ మన జెనీవా. సో ఒక్కొక్క నగరంకి వెళ్తే కొంతమంది రచయితలు. అలాగే మనకి నేను చెప్పింది ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని రచయితలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక గుర్రం జాషువా గారు ఉంది. గుర్రం జాషువా గారి ఇల్లుని భద్రపరచడం, అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఒక నాలాంటి ఒక ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరన్నా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే, ఆ ప్లేస్ని టచ్ చేస్తే, ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే, ఒక పూజ టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడు, నిజంగా ఒక పుస్తక పఠనాన్ని పుస్తక ప్రేమికుడు కానీ, నిజంగా సాహిత్య అభిలాషి కానీ రచయితల ఇళ్ళకి వెళ్ళి దాన్ని ఒక టూరిజం లాగా చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం. అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్ దాన్ని భాగస్వామ్యం చేశాం. గొప్ప మనకి సాహిత్యవేత్తలు, కళాకారులు ఇళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో, లేదంటే జాషువా గారు ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు, విశ్వనాథ్ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు, ఇది మనకి చాలా ప్రేరణ ఇస్తుంది. అలాగే విజయ్ కుమార్ గారు చెప్తే లైబ్రరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రోజు ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా వేదిక పేరున్న ఈ మహానుభావుల గురించి నాకు తెలిసిండేది కాదు. చదివేవాళ్ళేమో కానీ నాకు ఎప్పుడు కళ్ళతో ఒక చూసే అవకాశం కలిగేది కాదు. సో అందుకని ఇలాంటి సాహితీవేత్తలందరూ కూర్చోవడానికి గ్రంథాలయాలను వేదికగా చేయాలి. చుట్టూ కల్చరల్ సెంటర్స్, లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే దీన్ని ఒక ఉద్యమం లాగే చేయాలి. ఎందుకంటే మనం 2047లో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే, సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏమి చేయలేం. మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది, ఆ పుస్తకం రాసిన ఒక పేజీ మనం రాయగలమో మనం ఆలోచించాలి. పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్, అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి. భాషలో ఏముంటుందని, ఉచ్చారణ ఏముంటుందని, మనం మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా, రాసేటప్పుడు తప్పులు దొరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది రచయితలు. అలాగే తర్వాత మనం నచ్చినాయిగా దాని మనం ఎలా ప్రభావితం చూపించినాయి,
శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచన. అలాగే ఎంతమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ ఫెయిర్స్.